సంక్రాంతి పండుగ ముసుగులో అసాంఘిక జూద క్రీడలకు పాల్పడితే చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనంజయుడు తెలిపారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందాలు, పేకాట, గుండాట లాంటి అసాంఘిక క్రీడలకు ఇటువంటి అనుమతులు ఉండవని తెలిపారు. ప్రజలు సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ బి విద్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజేష్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ 3 రోజులు ఏదో కోడి పందాలు, పేకాట్లు, విచ్చలవిడిగా ఏదో పోలీసులు ఉంటారని పరిరక్షించామని చెప్పి ఒక రాంగ్ నోకంలో ఉంటారు. అలాంటి అది అందులోనూ మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో కూడా ప్రచారం ఉంది. ఏదో 3 రోజులు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహలో ప్రజలు అందరూ కూడా ఉన్నారు. అలాంటి ఉత్తర్వులు ఏవి కూడా మా వైపు నుంచి కానీ, మా శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ అలాంటి సూచనలు, ఉత్తర్వులు ఎలాంటివి లేవు. ఎలాంటి కోడి పందాలు కానీ, అలాగే పేకాటలు కానీ, అలాగే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా అనుమతులు అనేది ఇవ్వబడవు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిలో ఇప్పటికే మనం ఈ సంక్రాంతి 3 రోజుల పండుగ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో ఆల్రెడీ ఇంతకు ముందు కోడి పందాలు, పేకాటలు ఆడే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడం జరిగింది. నేరాల్లో పాల్పడిన వాళ్ళని, అలాగే సస్పెక్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని మనం బైండ్ ఓవర్ కేసులు పెట్టి తహసీల్దార్ దగ్గర రొటీన్ చేసి వాళ్ళ చేత బాండ్స్ పెట్టడం కూడా జరుగుతా ఉంది. ఇప్పటి వరకు కూడా 9/1/2024 వరకు మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో 274 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి 523 మందిని తహసీల్దార్ దగ్గర మనం బైండ్ ఓవర్స్ చేయించడం జరిగింది. దానిలో పేకాట కేసులు అయితే 16 కేసుల్లో 95 మందిని 97,610 రూపాయలు చేశాం. అలాగే కోడి పందాల్లో 8 కేసులు 50 మందిని 28,560 రూపాయలు, 12 కోళ్లు, 9 కత్తులు కూడా చేసి ఇప్పటి వరకు కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే నాటుసారా కేసుల్లో కూడా 20 కేసులు బుక్ చేసి 19 మందిని అరెస్ట్ చేసి 127 లీటర్లు నాటుసారని, అలాగే 13 డ్యూటీ లిక్కర్ పెయిడ్ కేసెస్ పెట్టి 13 మందిని అరెస్ట్ చేసి 137 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలైనటువంటి పేకాట, కోడి పందాలు, గుండాట, కోసు పంచాట లాంటి ఈ డబ్బు పోగొట్టుకుని దగపడే పరిస్థితుల్ని గురి కావద్దని ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజల యువతని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. యువతకి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ గుండాట, కోసరాట లాంటి కోడి పందాలు, పేకాటలు లాంటి వెళ్లకుండా చాలా వాళ్ళ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీస్ వారితో సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పండుగని ఆనందంగా, ఉత్సాహంగా మరి బంధుమిత్రులతో ఎంజాయ్ చేసి మరి శాంతి భద్రత కాపాడటంలో మరి అందరూ మా పోలీసు వారితో సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఉన్నటువంటి ప్రజల్ని, యువతని కూడా కోరుకుంటున్నాము.